రాక్షసులు శ్రీ మహావిష్ణువుని ఎందుకు ఎక్కువగా ద్వేషిస్తారో మీకు తెలుసా? తలరాతలు రాసే బ్రహ్మకి, లైకారుడైన శివుడికి సృష్టిలో సమస్యలు నిర్వహించే బాధ్యతలు కొంచెం తక్కువగా ఉంటాయి. అందులో శివుడు బోలాశంకరుడు. ఎవరు భక్తితో పూజించినా వారి ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండానే వరాలు ఇచ్చేస్తాడు. బ్రహ్మదేవుడు కూడా అంతే. ఏ రాక్షసుడైనా భక్తితో అతన్ని పూజిస్తే అతని ఉద్దేశానికి తగ్గట్టుగా వరాన్ని ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా వరాలు పొందిన రాక్షసులు గర్వంతో వారిని నాశనం చేసుకోవడమే కాకుండా మొత్తం సృష్టిని కూడా నాశనం చేస్తూ ఉంటారు. ఇలా రాక్షసులు సృష్టించే సమస్యలను తీర్చడం కోసం శ్రీ మహావిష్ణువు ఎన్నో నిందలను భరించి ఎన్నో అవతారాలను ఎత్తి మొత్తం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు. అందుకే శ్రీ మహావిష్ణువు రాక్షసుల బుద్ధి తెలుసు కాబట్టే ఎవరిని అంత సులభంగా నమ్మడు, ఎవరికి అంత సులభంగా వరాలను కూడా ఇవ్వడు. అంతేకాక రాక్షసుల బుద్ధి కారణంగానే శ్రీ మహావిష్ణువు అమృతాన్ని రాక్షసులకు ఇవ్వలేదు. అందుకని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం దేవతలపైనే ఉంటుంది అంటే అది చాలా పొరపాటు. రాక్షసులు కూడా వరాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రహ్లాదుడు, విభీషణుడు, బలిచక్రవర్తి వీళ్ళు కూడా రాక్షసులే. ఆ శ్రీహరి అనుగ్రహం కలగాలి అంటే మనసు ఎంతో పవిత్రంగా ఉండాలి. అహంకారంతో నిండి ఉన్న రాక్షసులు ఆ శ్రీ మహావిష్ణువుని మెప్పించడం అంటే చాలా కష్టమైన పని. అందుకే రాక్షసులు ఎప్పుడూ విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉంటారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.